జేఈఈ సెషన్ 1 ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో కాజీపేట, సిద్ధార్థనగర్, భీమారం, వరంగల్, నాగేశ్వరరావు ట్యూషన్ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధిస్తూ ప్రపంచం సృష్టిస్తున్నారని నాగేశ్వరరావు ట్యూషన్ విద్యా సంస్థ చైర్మన్ పేరుపోయిన రాజేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 37 సంవత్సరాలుగా మా నాగేశ్వరరావు ట్యూషన్ను నిర్వహించడం జరుగుతుందని, అందులో 100 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తే అందులో 15 మంది 99%, 16 మంది విద్యార్థులకు 92 నుంచి 98% వచ్చినట్లు తెలిపారు. అదేవిధంగా 99.97%తో ఎం వేదాచరణ్ రెడ్డి మొదటి స్థానంలో ఉండగా 99.79%తో జి స్వాతికారెడ్డి, భవ్యేష్ 99.85% సాధించారని, హన్మకొండ, కాజీపేట, వరంగల్, ట్రీసిటీ మొత్తంగా మా వద్ద చదువుకున్న విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నారన్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం 20 నుంచి 30 మంది విద్యార్థులు ఐఐటీగా మారుతున్నారని, 25 నుంచి 30 మంది విద్యార్థులు సీట్లు సాధిస్తున్నారన్నారు. అంతేకాకుండా 5 నుండి 10 మంది విద్యార్థులు మెడికల్ సీట్లు సాధిస్తున్నారని, గతంలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఓపెన్ కేటగిరీలో సాధిస్తున్నారన్నారు. మా విద్యార్థులకు అత్యుత్తమ ఫలితాలు రావడానికి కృషి చేస్తున్న మా అధ్యాపక బృందానికి, మా విద్యార్థుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని నాగేశ్వరరావు ట్యూషన్స్ చైర్మన్ రాజేంద్ర కుమార్ తెలిపారు. అనంతరం ఫిజిక్స్ ఉపాధ్యాయుడు మాట్లాడుతూ భారతదేశంలోని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జేఈఈ మెయిన్స్ 2025-26 ఫలితాలు నాగేశ్వరరావు ట్యూషన్స్లో చదువుకుంటున్న విద్యార్థులు 30 మందికి పైగా అత్యుత్తమ ఫలితాలు సాధించడం గర్వకారణంగా ఉందన్నారు. అందుకు సహకరించిన అధ్యాపకులందరికీ, మేనేజ్మెంట్కి, విద్యార్థుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని అన్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో జరగబోయే పరీక్షల్లో విద్యార్థులందరూ అత్యుత్తమ ఫలితాలు సాధిస్తారని మాకు నమ్మకం ఉందని తెలిపారు. విద్యార్థులు సమయపాలన పాటించి కష్టపడి చదివితే అత్యుత్తమ ఫలితాలు సాధించవచ్చన్నారు. నమస్తే అండి, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు రాజేంద్ర కుమార్, చైర్మన్ ఆఫ్ నాగేశ్వరరావు ట్యూషన్స్. మేము గత 37 సంవత్సరాలుగా ట్యూషన్ నిర్వహించడం జరుగుతుంది. రీసెంట్గా విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫస్ట్ సెషన్లో మా దగ్గర చదువుకున్న విద్యార్థి వేదచరణ్ రెడ్డి 99.97%తో మొదటి స్థానంలో ఉన్నాడు. తర్వాత భావ్యేష్ 99.85. తర్వాత బి సాత్వికరెడ్డి 99.79. ఈ ముగ్గురు 3 స్థానాలలో ఉన్నారు. మరియు 99% అబోవ్ 19 మంది విద్యార్థులకు రావడం జరిగింది. ఇది మన త్రినగరిలో, మన ట్రై సిటీస్లో ఇదే అత్యుత్తమ రిజల్ట్. గత 37 సంవత్సరాలుగా మన దగ్గర నుంచి ఎవ్రీ ఇయర్ 20 నుంచి 30 మంది విద్యార్థులు ఐఐటియన్స్గా మారుతున్నారు. 25 నుంచి 30 మంది విద్యార్థులు ఎన్ఐటియన్స్గా మారుతున్నారు. 5 నుంచి 10 విద్యార్థులు మెడికల్ సీట్లు కొడుతున్నారు. గతంలో మన ట్యూషన్ నుంచి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఓపెన్ కేటగిరీలో కూడా రావడం జరిగింది. ఈ సంవత్సరం కూడా 2 విద్యార్థులు వేదచరణ్ రెడ్డి మరియు సాత్విక్ రెడ్డి, వీళ్ళిద్దరు కూడా మొదటి 10 స్థానంలో ఐఐటి అడ్వాన్స్లో రావడానికి అవకాశం ఉంది. వాళ్ళ పిల్లలు కూడా కష్టపడుతున్నారు. ఇంతటి సక్సెస్ రావడానికి తోడ్పడిన మా అధ్యాపక బృందము మరియు తల్లిదండ్రులందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్స్. భారతదేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి జేఈఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ 25-26 సంవత్సరానికి గాను విడుదలైనటువంటి ఫలితాలలో మా ట్యూషన్ నుంచి, నాగేశ్వరరావు ట్యూషన్స్ కాజీపేట నుంచి 30 మంది, కాజీపేట మరియు భీమారు బ్రాంచెస్ నుంచి 30 మందికి పైగా విద్యార్థులు 99% సాధించడం అనేది మాకు చాలా సంతోషదాయకం. ఈ విజయాన్ని సాధించడానికి తోడ్పడినటువంటి మా మేనేజ్మెంట్కి, అట్లాగే నా తోటి సహచర ఉపాధ్యాయులకు, అట్లాగే విద్యార్థులకు, వారికి పూర్తిగా సహకరించినటువంటి తల్లిదండ్రులకు అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇదనే కాదు, రేపు రాబోయేటువంటి అడ్వాన్స్ ఫలితాలలో కూడా ఈ విద్యార్థులు మెరుగైన ఫలితాలను ఖచ్చితంగా సాధిస్తారని చాలా నమ్మకంతో, చాలా కాన్ఫిడెంట్గా మేము చెప్తున్నాము. గతంలో మాదిరిగానే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించినట్టుగానే
ఈ సంవత్సరం కూడా ఈ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేసిన విద్యార్థులు కంపల్సరీ తప్పకుండా అడ్వాన్స్ ఆల్ ఇండియాలో మొదటి నుంచి 10వ స్థానంలో ఖచ్చితంగా ఉంటారని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. విద్యార్థులు కూడా ఆ రకంగా శ్రమ చేస్తున్నారు. సో వారి శ్రమకు, వాళ్ళు పడ్డ కష్టానికి ఈ ఫలితాలు నిదర్శనము. దీన్ని సహకరించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.